హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమకృత వ్లాగ్స్ ఆర్ సింపుల్ లివింగ్ విత్ హెచ్కే. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని బాగుండాలని ఈరోజు వీడియోలోకి అయితే ముందుకెళ్ళిపోతాం. ఈరోజు యాక్చువల్గా పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి. ఎప్పుడు చిప్స్ ప్యాకెట్స్ లేకపోతే ఏదో ఒకటి మంచి ఇంకా అడుగుతున్నారని చెప్పి ఇంట్లో సేవరీ ఐటమ్స్ అయితే తయారు చేద్దామని అనుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్లో ఫస్ట్ అయితే కనుక ఈ సేవరీ ఐటమ్స్ తయారు చేస్తున్నాను. ఈ సేవరీ ఐటమ్స్ తయారు చేసే ముందు హేమన్య వచ్చేసి నాకు డ్రై ఫ్రూట్ షేక్ అయితే కావాలి అని చెప్పింది, చాలా రోజులైంది అని. సరే తనకు ముందు అయితే ఆకలేస్తుందేమో అని చెప్పేసి నేను ఈ డ్రై ఫ్రూట్ షేక్ అయితే తయారు చేసి ఇచ్చేసాను అనమాట. దీనికైతే అన్ని డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసుకుని కొంచెం ఓట్స్ నానబెట్టి దాంట్లో కొంచెం కాఫీ పౌడర్ వేస్తాను. మీకు కావాలంటే కకావ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. దాంట్లోకి స్వీట్నర్ కోసం అయితే కనుక ఖర్జూరం యాడ్ చేస్తాను. అంతే, సింపుల్గా బ్లెండ్ చేసేస్తే హెల్దీ థిక్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. కావాలంటే కనుక పిల్లలకి బనానా కూడా యాడ్ చేయొచ్చు. ఇది మనం కూడా తాగొచ్చు ఒక మీల్ అయితే స్కిప్ చేసుకుని. అప్పుడు హెల్తీగా ఉంటాము, దాంతోపాటు యాక్టివ్గా ఉంటాము ఫుల్ డే. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ వీడియో ఏమంటే స్టార్ట్ చేశానో ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ చేశాను. ఇది అయిపోయేటప్పటికల్లా నైట్ 8 o'clock అయింది. హానెస్ట్లీ స్పీకింగ్ చాలా టైం పట్టేసింది. చేసే పని ప్రాసెస్ చాలా తక్కువైనా, ఏమి మన పని ఎక్కువ లేకపోయినా సరే ఇది టైం టేకింగ్ అని చెప్పచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో ఎప్పుడైనా కానీ ఏదైనా ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక ఐటెం ఒకసారికే ప్లాన్ చేసుకోండి. అప్పుడు తేలిగ్గా మీకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి. ఇట్లా 4 items కనుక పెట్టుకుంటే ఎవ్రీ ఐటెంకి ఒక 20 minutes ఈచ్ పడుతుంది. సో మనం ప్రమేయం ఏమీ లేకపోయినా సరే కొంచెం అక్కడ దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది. ఫైనల్లీ బిజీ డేస్ వచ్చేసినాయి అనమాట. అంటే పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అయిపోతుంది ఇంకొక 10 daysలో. సో మనం అందరము పిల్లలకి హాలిడేస్ అయితే కనుక ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటాం, కానీ వాళ్ళతో పాటు ఆ టైం స్పెండ్ చేసి ఆ రొటీన్ అనేది మళ్ళీ మార్చుకుని మొత్తం అంతా 60 daysలో చాలా గందరగోళంగా ఉంటుంది కదా. నాకైతే అలానే అనిపిస్తుంది. పిల్లలు ఇంట్లో ఉంటే ఏ పని అవ్వదు, తెమలదు, ఉన్న పనులు అట్లానే కనిపిస్తూ ఉంటాయి, ఎక్కడివక్కడే కనిపిస్తూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా అంతేనా? మా ఇంట్లో అయితే అంతే. ఫస్ట్ అయితే కనుక నేను ఇది మటర్ బయట దొరుకుతున్నాయి కదా మనకి, ఆ సీజన్లో అన్నీ తీసుకొచ్చుకుని ఒలిచి పెట్టేసుకున్నాను అనమాట. సో మీకు చిన్నప్పుడు తినుంటే కనుక ఈ గ్రీన్ బటానీ బయట షాప్స్లో స్వీట్ షాప్లో దొరికాయి. మీరు ఎప్పుడైనా తినుంటే కనుక కమెంట్స్ చెప్పండి. ఎలా ఉంటుంది అనేది టేస్ట్ నాకు ఎప్పుడు ఇష్టం అనమాట. ఇది కానీ కాబూలీ చనా కానీ చాలా రోస్టెడ్ ఉంటే చాలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు అంత డీప్ ఫ్రై తినలేం కాబట్టి నేను ఇది ఎయిర్ ఫ్రై అయితే చేస్తున్నాను. దీనికోసం సింపుల్గా మటర్ అన్నీ ఒలిచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మీకు కావాలంటే కనుక అప్పటికప్పుడు ఫ్రెష్గా ఒలిచేసి కొంచెం హాట్ వాటర్లో వేసారంటే మెత్తబడిపోతాయి. ఈ నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లోంచి తీసాను కాబట్టి ఇవి కొంచెం మెత్తగానే ఉన్నాయి. సో దానికి కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసేసి ఎయిర్ ఫ్రైలో పెట్టేస్తున్నాను. ఇది అప్రాక్సిమేట్గా నాకు ఒక 40 minutes టైం అయితే పట్టింది. నేను ఫస్ట్ అయితే కనుక ఒక 10 minutes అయిపోతుంది అనుకున్నాను, కానీ కాబూలీ చనాకి ఈ బఠానీకి కొంచెం టైం ఎక్కువే ప్రాసెస్ పడుతుంది. ఇక్కడ ఫస్ట్ అయితే కనుక నేను 10 minutes సెట్ చేశాను, మళ్ళీ తీసి చూసుకుంటున్నాను అనమాట. హానెస్ట్లీ స్పీకింగ్ పిల్లలు ఉంటే కొంచెం టైం ఇంట్లో దొరుకుతుంది అని అనుకుంటాం, కానీ ఫైనల్గా స్కూల్ స్టార్ట్ అయితేనే మనకు సెల్ఫ్గా టైం దొరుకుతుంది. స్కూల్కి వెళ్ళినంతసేపు మాత్రమే ఇంట్లో ప్రశాంతంగా ఉంటాం అనిపిస్తుంది. పిల్లలు హాలిడేస్లో ఎప్పుడూ కూడా టైం పాస్ అనేది చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళని ఎప్పుడు ఎంగేజ్ చేసి ఇది చేయండి అని మళ్ళీ హాలిడేస్లో కొన్ని క్లాసెస్ పెట్టేసేసి ఇలా వాళ్ళని ఎంగేజ్ చేయడానికి మనకు హాలిడేస్ మొత్తం గడిచిపోతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు రొటీన్, మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్తేనే మనకంటూ సపరేట్గా టైం దొరుకుతుంది. ఏమంటారు? కరెక్టేనా? నాకైతే మాత్రం ఇదే ఫీలింగ్. ఈ సమ్మర్లో ఇంకొక బొనాన్జా ఏంటంటే మా ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. పైన నాకు ఇల్లు సరిపోవట్లేదని అనిపించింది, అందుకని చెప్పేసి ఇంకో 3 bedroom అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో దీనివల్ల కూడా నేను కొంచెం బిజీగా అయిపోయాను. లాస్ట్ వీక్ వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయాను. ఎప్పుడు ఏదనుకున్నా సరే ఏదో ఒక అడ్డొస్తానే ఉంటుంది. నా విషయంలో అయితే మాత్రం నేను వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటే చాలు, అదేంటో తెలియదు. ఈ పైన సౌండ్స్ వింటున్నారు కదా, అయ్యే టక సౌండ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేవరీ ఐటమ్ వచ్చేసి మరవరాలతో చేస్తున్నాను. ఈ మరవరాలు అనేది మా చిన్న పాపకు బాగా ఇష్టం అనమాట. దాన్ని డీప్ ఫ్రై చేయటం ఇష్టం లేదు, ఆయిల్లో ఇట్లా తిప్పటం కూడా ఇష్టం లేదు. సో అందుకని చెప్పేసి నేను సింపుల్గా
ఎయిర్ ఫ్రైయర్లోనే తయారు చేసేస్తున్నాను. ఫస్ట్కి అయితే మరవరాలు, పల్లీలు, దాని తర్వాత మనం ఇది ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి బయట దొరుకుతాయి క్రిస్పీగా, అవి కూడా కొంచెం దాంట్లోనే వేసేస్తున్నాను. పుట్నాల పప్పు వేస్తున్నాను. మరవరాలకి పుట్నాల పప్పు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆలివ్ ఆయిల్ కొంచెం వేసేసి మొత్తం తిప్పేసి ఉప్పు కారం అయితే వేసేసాను. కావాలంటే చాట్ మసాలా కూడా వేయచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ ఐటమ్స్ అన్నీ కొంచెం ఎయిర్ ఫ్రైయర్లో ఉంటే టేస్ట్ అనేది తగ్గుతుంది, డెఫినెట్లీ తగ్గుతుంది. కాకపోతే హెల్దీ మంచింగ్ అని చెప్పచ్చు. ఇది 1 వీక్లో తినేసామనుకోండి, ఇవన్నీ కూడా మనకి టేస్ట్ అనేది ఎక్కువ లాంగ్ రన్లోకి అంత ఇది ఉండదు. నూనె వస్తువులు నూనె దేవితే ఎట్లా ఉంటారో అట్లా ఉండదు కాబట్టి టేస్ట్. ఇది 1 వీక్కి సరిపడా చేసుకుంటే చాలు. 1 వీక్కి ఈ స్నాక్స్ అన్నీ మా ఇంట్లో అయితే అయిపోతాయి. ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి యాక్చువల్గా లాస్ట్ వీక్ తయారు చేశాను. ఇప్పటికల్లా మా ఇంట్లో అన్ని స్నాక్స్ అయిపోయాయి. ఓన్లీ 1 స్నాక్ మిగిలిందనమాట. పిల్లలకి ఏది ఇష్టమో అది ఇంట్లోనే తయారు చేయాలనేది నా తపన. కాకపోతే ఎంత అనుకున్నా కానీ బయట ఫుడ్ అనేది కొనపెట్టక తప్పదు. దాంతోపాటు ఈ ఫుడ్స్ అనేవి ఇంట్లో ఉన్నాయి అనుకోండి, మనం కూడా మంచింగ్ చేస్తే వెయిట్ లాస్ అవ్వటం కాదు కదా, వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతాం. ఎంత హెల్దీ ఫుడ్ అయినా సరే మనకి మనం తినేటప్పుడు క్యాలరీస్ అనేది ఇంక్రీజ్ చేస్తాయి. సో హెల్దీ ఈటింగ్ కూడా చాలా టఫే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఇన్ని వేస్తున్నాను, ఒక గుడ్పిడి కనుక నేను తీసుకుని తిన్నాను అనుకోండి, అది మంచింగ్ కింద. ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అవునా? అంతే కదా. అందుకని చెప్పేసి మా ఇంట్లో యాక్చువల్గా స్నాక్స్ అనేది నేను ఎప్పుడు లిమిటెడ్గా పెడతాను. సో ఈ స్నాక్స్ అన్నీ నాకు అప్రాక్సిమేట్గా 1 వీక్కి సరిపడా ఉంటాయి. ఈ 1 వీక్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకేమైనా ఐటమ్స్ ఉంటే అది ట్రై చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే కనుక మరవరాలకి అప్రాక్సిమేట్గా 15 మినిట్స్ ఆఫ్ టైం పెట్టాను. ఇందాక మీరు చూసుంటే కనుక ఎయిర్ ఫ్రైయర్ మీద ప్లేట్ కంపల్సరీ పెట్టండి. అది కరివేపాకు ఉంది కదా, కరివేపాకు ఎగిరిపోతుంది అనమాట ఎయిర్ ఫ్రైయర్లో. సో అందుకని చెప్పేసి ఆ ప్లేట్ పైన పెట్టారనుకోండి, ఆ కరివేపాకు అనేది ఎగరదు. దాంతోపాటు మరవరాలు అనేవి మాడవు. మరవరాలు, అటుకులు ఈ 2 ఐటమ్స్కి కూడా ఒక 15 మినిట్స్ ఆఫ్ టైం సరిపోతుంది. పల్లీలు కూడా బాగా ఎగిపోతాయి. టేస్టీగా స్నాక్స్ అనేది తయారైపోతాయి. ఇది నెక్స్ట్ ఐటమ్ కోసం నేను డ్రై ఫ్రూట్స్ అనేది ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ మిక్చర్ అనేది తయారు చేసుకుందాం అని చెప్పేసి. డ్రై ఫ్రూట్స్లో మనకి ఇంట్లో ఏమన్నా అన్నీ వేసేసుకోవచ్చు. దాంతోపాటు మనం కావాలంటే కనుక పుచ్చగింజలు, బూడిద గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ అన్నీ వేసేసుకుంటాను. ఎందుకంటే ఒక గుప్పిడి తీసుకుని ఇది తిన్నా సరే మనకి హెల్త్ వైజ్ మొత్తం అన్ని న్యూట్రియంట్స్ లాస్ అవ్వకుండా అన్నీ వచ్చేయడానికి ఎయిర్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. దాంతోపాటు కొన్ని నువ్వులు కూడా యాడ్ చేశాను అనమాట దీంట్లో. అండ్ బై ద వే, దోజ్ హూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ఇప్పుడు నా పేరు గీత. యాక్చువల్గా ఈ ఛానల్ నేను హోమ్ మేకింగ్ అనే ఇంట్రెస్ట్తో తయారు చేస్తున్నాను. అంటే పిల్లల వీడియోస్ అనేది మనం సేవ్ చేసుకుంటాం వాళ్ళతో స్పెండ్ చేసిన టైము అని చెప్పేసి. కానీ ట్రస్ట్ మీ గైస్, యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ చేయడం అనేది కన్సిస్టెన్సీ ఉండాలంటే కనుక ఎవరో ఒక హెల్ప్ కావాలి. సింగిల్గా చేద్దాము అంటే కనుక అది జరగని పని. కన్సిస్టెన్సీతో పోస్ట్ చేయాలి అంటే కనుక ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఒక మదర్కి చాలా కష్టం. కాకపోతే చిన్న పిల్లలు ఉంటేనే కష్టం. పెద్దగా అయిపోయారు అనుకోండి పిల్లలు, వాళ్ళు మనకు కొన్నాటిల్లో హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నేను ఇవన్నీ తయారు చేసేటప్పుడు మొత్తం అంతా ఏదైనా కింద పడింది పైన అన్నీ అనుకోండి, ఆ మెస్సీనెస్ మొత్తం నేనే క్లీన్ చేసుకోవాలి. అదే కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి మనకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నా పెద్ద పాప అయితే హెల్ప్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మొత్తం మిక్చర్ ఇది ఉంది కదా, మిక్స్డ్ మిక్చర్, అది తయారు చేస్తున్నాను. దానికోసం నేను పూల్ మక్కాని తీసుకున్నాను. దాని తర్వాత కార్న్ఫ్లెక్స్ తీసుకున్నాను, కొంచెం కార్న్ఫ్లెక్స్. దాని తర్వాత మళ్ళీ పల్లీలు, సేమ్ అన్నిటికీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి దాన్ని మళ్ళీ డ్రై రోస్ట్ కోసం. దీంట్లో అయితే కొంచెం చాట్ మసాలా అనేది పడుతుంది. ఎనీ స్పైసీనెస్ రావటం కోసం అని చెప్పేసి ఉంటే కనుక, ఒకవేళ మీకు స్పైసీ ఇష్టమైతే కనుక దీంట్లోనే మీరు కొంచెం పచ్చిమిరపకాయ, అల్లము మిక్సీ చేసేసి జీలకర్ర దీంట్లో కలిపేశారనుకోండి, సూపర్ టేస్టీ వస్తాయి. కానీ మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కారాలు ఎక్కువ తినరు. అందుకని చెప్పేసి నేను ఇది సింపుల్గానే తయారు చేస్తున్నాను. కానీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కిస్మిస్తో సహా అన్నీ వేస్తాం కాబట్టి దీంట్లో ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక గుప్పిడి తీసుకుని తింటే కూడా ఒక ఖట్టా మీఠా టైప్లో ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఆల్ రైట్, ఈరోజు వీడియో వచ్చేసి నేను పోస్ట్ చేద్దాం అనుకున్నది లాస్ట్ వీకే పోస్ట్ చేయాలి. కాకపోతే ఈ వీక్ టైం పట్టింది. అది ట్యూస్డే పోస్ట్ చేయాలి. ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ ఏదో ఒక రోజు పోస్ట్ చేస్తాను కదా, ట్యూస్డే చేయాల్సింది. ఈ సౌండ్స్ వల్ల టైం టేకింగ్ అవుతుంది అని చెప్పేసి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. అయినా సరే ఇంకా సౌండ్స్ అయితే తగ్గలేదు. దాంతోపాటు యాక్చువల్గా మార్నింగ్ అనేది ప్లాన్ చేద్దామని అనుకున్నాను, కానీ స్కూల్కి వాళ్ళు వెళ్ళటము, మళ్ళీ 12 o'clockకి నేను వాళ్ళని పిక్ చేసి తీసుకురావటము, మళ్ళీ
అలా వాళ్ళని ఏదో క్లాస్లో ఎంగేజ్ చేయటము, ఇలా టైం అనేది పాస్ అయిపోయింది. సో అలా పొద్దున్న నుంచి దేకుతూ ఉంటే ఈవినింగ్ 4 అయిందనమాట ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పటికి. సో మధ్యలో బ్రేక్స్ వచ్చినా సరే ఇది మొత్తం ఈరోజు కంటిన్యూ చేసేయాలని చెప్పేసి మొత్తం ఫినిష్ అయితే చేశాను. క్లీన్ యాజ్ యూ, కింద ఏది పడినా సరే మనం అయితే క్లీన్ చేసేసుకోవాలి. మధ్యలో చాలా బ్రేక్స్ వచ్చినా ఎట్లయితే ఫైనల్గా మేనేజ్ చేశాను అన్ని స్నాక్స్ అయితే కంప్లీట్ చేయడానికి. ఈ సేవరీ ఐటమ్స్ అనేది మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ కృతిక వచ్చేసి కూర్చుంది. ఇంకా తెలుసా, ఈరోజు సేవరీ ఐటమ్స్ అని ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో వెదర్ మొత్తం మారిపోయి ఒకేసారి వానలు వచ్చేసినాయి. ఎండాకాలం కూడా వానలు వస్తున్నాయి అంటే నమ్ముతారా? యాక్చువల్గా ఇప్పుడు తెలియట్లేదు. చలికాలంలో వానలు వస్తున్నాయి, ఎండలు ఉంటున్నాయి. వానాకాలంలో వానలు వస్తున్నాయి, ఎండలు ఉంటున్నాయి. ఎండాకాలంలో వానలు వస్తుంది కానీ చలి లేదులే, కానీ వానలు వస్తున్నాయి. కానీ అర్థం అవ్వట్లేదు వెదర్ ఎలా చేంజ్ అయిపోతుందో. పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా చెప్పాలంటే ఇది రెయినీ సీజన్, ఇది సమ్మర్ సీజన్, ఇది అని అంటే మిక్స్డ్ సీజన్ అని అంటూ అయిపోతుంది. ఒకేసారి మొత్తం వాతావరణం అంతా మారిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 6 o'clock అరౌండ్. సో నాకు మొత్తం అంతా ఇట్లా వాతావరణం మారిపోయింది. వీడియో ఎండ్కి వచ్చేటప్పటికల్లా చీకటి పడిపోతుంది అనమాట. ఈ వీడియో ఎండ్కి వచ్చేటప్పటికల్లా మొత్తం అంతా కంప్లీట్ అయ్యేటప్పటికల్లా నాకు 8 o'clock అరౌండ్ అయ్యింది. సో ఇవన్నీ అయిపోయేటప్పటికల్లా అన్నీ ఒకటైతే అటుకులతో తయారు చేశాను, ఒకటేమో మటర్, ఇంకొక ఐటెం వచ్చేసేసి ఇది మిక్చర్ అనమాట పూల్ మఖానీతో, ఇంకొకటి మరవరాలతో తయారు చేశాను. దాని తర్వాత కాబులీ చనా కూడా, అది నేను ఎప్పుడు తయారు చేస్తూ ఉంటాను, అదొకటి. మొత్తం కలిపి 5 ఐటమ్స్ అనమాట. ఈ 5 సేవరీ ఐటమ్స్ ఉంటే కనుక ఒక స్వీట్ అయితే కంపల్సరీ ఉండాలి కదా, కానీ నేను చేయలేదు స్వీట్. సో దానికోసం అని చెప్పేసి అందరికీ మిల్క్ షేక్ అయితే ఫస్ట్లో చూపించాను చూడండి, ఆ మిల్క్ షేక్, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే అందరికీ చేసేసాను. ఇంకా నెక్స్ట్ అందరికీ డౌట్ రావచ్చు, ఎయిర్ ఫ్రైయర్ సేఫా అనేసి. ఎయిర్ ఫ్రైయర్ సేఫే అండి, కాకపోతే గ్లాస్ ఎయిర్ ఫ్రైయర్స్ ఈ మధ్యన వస్తున్నాయి. నేను తీసుకున్నప్పుడు నాకు ఆ గ్లాస్ ఎయిర్ ఫ్రైయర్ తెలియదు, కొంచెం కాస్ట్లీ కూడా అది. సో పీజియన్ వాళ్ళది ఒక అరౌండ్ 3,500-3,800 వస్తుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది నాన్ స్టిక్ది కాబట్టి కొంచెం ఎక్కువ 200 degrees అట్లా ఉంటే కనుక మనకి టాక్సిన్స్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 180 degreesలో కనుక మీరు ప్రీహీట్ చేసుకుని దాని తర్వాత 180 degreesలోనే మీరు ఒక 15 to 20 minutes ఇలా పెట్టుకుని టైం మేనేజ్ చేస్తే కనుక దీనివల్ల మనకి ఏ హాము ఉండదండి. అందరికీ ఒక అపోహ ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్ సేఫా కాదా అనేది. ఎయిర్ ఫ్రైయర్ ఇస్ వెరీ మచ్ సేఫ్, కాకపోతే 200 degrees అయితే మనం పెట్టకూడదు. దానివల్ల మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది, తొందరగా బేక్ అయిపోయి ఎక్కువ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో 180 degreesలో మీరు ఫస్ట్ 5 minutes ప్రీహీట్ చేసుకుని దాని తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో వేసేసి మొత్తం అంతా ఒక 20 minutes పెట్టారనుకోండి, ఏ ఐటమ్ అయినా సరే చాలా ఈజీగా తయారైపోతుంది నూనె లేకుండా. టేస్ట్ అంటే ఇంకా అప్ టు యూ అండి. బాగా టేస్ట్ మీద కాంప్రమైజ్ అవ్వని వాళ్ళైతే కనుక ఇది తప్పకుండా స్కిప్ చేయొచ్చు. టేస్ట్ పర్వాలేదు, మాకు జస్ట్ ఇట్లా మంచికి ఇట్లా ఉండాలి ఏదో ఒకటి అనుకుంటే కనుక ఎయిర్ ఫ్రైయర్ తప్పకుండా ప్రిఫర్ చేయండి. నేనైతే కనుక ఎయిర్ ఫ్రైయర్ ప్రిఫర్ చేస్తున్నాను. కాకపోతే ఏమవుతుంది అని అంటే పిల్లలకి బయట కూడా తింటారు కదా కొంచెం ఆయిల్ ఫుడ్స్ అట్లాంటివి ఎక్కువగా, అవి తిన్నప్పుడు ఈ ఎందుకు ఇలా ఉన్నాయి అని అడుగుతారు. సో నేను చెప్తానన్నమాట వాళ్ళకి, అది సేఫ్ కాదమ్మా, ఈ కొంచెం సేఫ్. సో హెల్తీగా తినటం వల్ల మనకు వచ్చిన నష్టం ఏమి లేదు అని చెప్పేసి మెల్లమెల్లగా చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు నుంచే ఆయిల్స్ అనేది ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ పెడతాం వల్ల పిల్లలకి నష్టమే కదా, అందుకని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అటుకులతో తయారు చేస్తున్నాను. ఫస్ట్ అయితే కనుక అటుకులు తీసేసుకున్నాను, దాంట్లో పల్లీలు వేసాను, ఉప్పు కారం వేసేసి కరివేపాకు వేసేసి పుట్నాల పప్పు వేసేసాను. దాని తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది ఇందాక చాప్ చేసినవి మిగిలినాయి, అవి కూడా వేసేసాను అనమాట. దీంట్లో చాట్ మసాలా కూడా కొంచెం వేసాను, దాంతోపాటు ఆయిల్ వేసాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్తో అటుకులకి కొంచెం హ్యాండ్తో మిక్స్ చేస్తేనే మొత్తం మిక్చర్ అంతా పడుతుంది అనమాట, అందుకని హ్యాండ్తో మిక్స్ చేసుకున్నాను. తర్వాత దానిపైన ప్లేట్ అనేది పెట్టేశాను, ఎందుకంటే అటుకులు అనేది చాలా పల్సగా ఉంటాయి కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో ఎగిరే ఛాన్సెస్ ఉంటాయి, పైన ఇట్లా ఎగురుతాయి అనమాట, కొంచెం సౌండ్ అయితే వినపడుతూ ఉంటుంది బయటికి, అందుకని ఆ ప్లేట్ పెట్టాను. సో నాకు ఇది ఒక 15 minutes ఆఫ్ టైం పట్టింది అంతే. ఎయిర్ ఫ్రైయర్లో అది 15 minutes 20 minutesలో కంప్లీట్గా అయిపోయింది అనమాట. పల్లీలు కూడా సూపర్గా వేగినాయి. దాని తర్వాత ఇప్పుడు ఫైనల్గా నాట్ లెమన్ గ్రాస్, దాన్ని ఏమంటారు, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపాయకి ఉల్లిగడ్డి ఉంటాం
కదా, అది అనేది చెట్లో వచ్చిందనమాట ఒక కట్ట. అందుకని చెప్పేసి అది కొంచెం తీసుకొచ్చి కాబూలి చనా ఉంటాయి కదా, అది నానబెట్టి బాయిల్ చేసినవి. కాబూలి చనా అయితే మాత్రం కంపల్సరీ బాయిల్ చేయండి, అప్పుడే అది క్రిస్పీగా తయారవుతాయి. ఆ రెండు మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు, కారం, ఆలివ్ ఆయిల్ సేమ్ యాజ్ యూజువల్ అన్నిట్లాగానే వేసేసి నేను బాగా మిక్స్ చేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను అనమాట. కాబూలి చనా మాత్రం 40 మినిట్స్ ఆఫ్ టైం అయితే తీసుకుంటుందండి అది క్రిస్పీగా అవటం కోసం. బయట మనకి బఠానీ షాప్స్లో ఎట్లయితే క్రిస్పీగా క్రంచీగా వస్తుందో ఎయిర్ ఫ్రైయర్లో కూడా సేమ్ అదే టేస్ట్తో వస్తుంది. కానీ ఆయిల్ తక్కువ పీలుస్తుంది కాబట్టి దానికి ఆయిల్ ఫ్లేవర్ అనేది తగలదు. కానీ సూపర్ హెల్తీ టేస్టీ ఫుడ్ అనమాట. ఇది ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా ప్రోటీన్ మనకి తినాలి అనిపించినప్పుడు ఇది మనకి ప్రోటీన్ రిచ్ అండ్ ఫుడ్ అని చెప్పచ్చు. సో ఇది డీప్ ఫ్రై అవ్వలేదు కాబట్టి మనకి ఎక్కువ ఫ్యాట్ కూడా ప్రొడ్యూస్ చేయదు. ఒక గుప్పిడి తీసుకుని ఎప్పుడైనా ఈవినింగ్ 4 o'clock కానీ మధ్యాహ్నం 11 o'clock కానీ ఒక స్నాక్ మంచింగ్ కింద అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ అటుకులన్నీ తీసేసిన తర్వాత ఇది కాలుతూ ఉంటుంది కాబట్టి ఒక క్లాత్ పట్టుకుని తీసాను. మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ ఈ ఐటెం కూడా రెడీ అయిపోయింది, అటుకుల మిక్చర్. మనం ఏమేమి తయారు చేసుకున్నాము, అటుకుల మిక్చరు, మరవరాల మిక్చరు, దాంతోపాటు మిక్స్డ్ మిక్చరు, స్వీట్ కట్టా మిఠాది, దాని తర్వాత గ్రీన్ బఠానీ, ఇప్పుడు వచ్చేసి కాబూలి చనా. ఈ 5 ఐటెంలు తయారు చేయడానికి నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినాయో. 4 o'clockకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వాన పడిన తర్వాత మళ్ళీ 7:30, 8 o'clock అయింది. దీనికి ఎక్కువ శ్రమ లేకపోయినా అక్కడ నుంచి మొత్తం అంతా చేసేటప్పుడు కల్లా దుంప తెగిపోయింది. మీకు ఎవరికైనా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఎవ్రీడే ఒక్కొక్క ఐటెం పెట్టుకోండి. నాకు 4 items ఎందుకు పెట్టుకున్నా అంటే కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను అన్నీ ఒకేసారి అయిపోతే మళ్ళీ అని చెప్పేసి 1 weekకి సరిపడా ఇది చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి హాఫ్ డే స్కూల్స్, మధ్యాహ్నం స్నాక్స్కి ఏదో ఒకటి పంపించాలి. 11 o'clock 10:45 ఇంటర్వెల్ ఉంటుంది కదా, ఆ టైంలో తినడం కోసం అని చెప్పి ఈ స్నాక్స్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఇంతటితో ఈ స్నాక్స్ తయారు చేయడం అనేది అయిపోయింది ఈ రోజుకి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. యాక్చువల్గా నెక్స్ట్ ఏ వీడియో అనేది, నా వీడియోస్ ఎక్కువ మంది చూడట్లేదని నాకు తెలుసు, కానీ చూసే టైంకి మనం పెట్టకుండా ఉండకూడదు అనేది ఒక థాట్ అనమాట. ఎవరు చూసినా చూడకపోయినా అట్లీస్ట్ నా పిల్లల ఫ్యూచర్లో అమ్మ ఇది ట్రై చేసింది అని చెప్పి చెప్పుకుంటారు కదా, అందుకని చెప్పేసి ఈ వీడియోస్ అనేది పెడతా ఉంటాను. దాంతోపాటు హెల్దీ లైఫ్ స్టైల్ అనేది నాకు ఇష్టమే. ఏదైనా నేర్చుకుని కొత్తగా తయారు చేసి అన్నీ పెట్టాలి అని అంటే కొంచెం ఇష్టం అనమాట. నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోస్ అనేవి పెడతాను. ఇస్తే తాగు. అవి 4 రకాలు, 4 వెరైటీలు అవి అన్నీ కలిపేసి తినేస్తావా ఏమన్నా? ఈ 4 స్నాక్స్లో నీకు ఏది నచ్చింది? 5 స్నాక్స్లో 5 స్నాక్స్ 2 చెప్పాలా? ఓన్లీ 1. ఏది? ఈ మటరా? అయిపోయిందా సీసా మొత్తం? నువ్వేనా ఖాళీ చేసింది? ఇవన్నీ ఎవరు ఖాళీ చేశారు? ఇవన్నీ డాడీ. ఈ 2 నేను, ఇంకా చెల్లి, అన్ని డాడీ. నచ్చినాయా? నచ్చినాయి.